ఒక స్వరం 5 తరాల హీరోయిన్లకు ప్రాణం పోసింది. ఒక గాత్రం దక్షిణ భారత సంగీత ప్రపంచాన్ని 6 దశాబ్దాల పాటు అలరించింది. గాన కోకిల ఎస్ జానకి జీవిత ప్రయాణం ఒక పాటలా మొదలై ఒక చరిత్రగా నిలిచిపోయింది. దక్షిణ భారత సంగీత ప్రపంచంలో ఒక యుగానికి ప్రతీకగా నిలిచిన గాన కోకిల ఎస్ జానకి ఇక లేరు. ఆమె మరణ వార్త సంగీత అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. దశాబ్దాల పాటు కోట్లాది మంది హృదయాలను తన మధుర స్వరంతో అలరించిన ఈ దిగ్గజ గాయని సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసి వెళ్ళిపోయారు. ఎస్ జానకి అసలు పేరు సిస్టర్ శ్రీరామ్మూర్తి జానకి. 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్ల తాలూకాలోని పల్లెపట్ల గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడిగా ఆయుర్వేద వైద్యుడిగా పనిచేశారు. ఉద్యోగ రీత్యా కుటుంబం సిరిసిల్ల ప్రాంతంలో నివసించడంతో జానకి బాల్యం ఎక్కువ కాలం అక్కడే గడిచింది. చిన్నప్పటి నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి చూపిన జానకి సంగీతాన్ని క్రమబద్ధంగా అభ్యసించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు వద్ద శిక్షణ పొందారు. చిన్న వయస్సులోనే వేదికలపై పాటలు పాడడం ప్రారంభించారు. 1957లో తమిళ చిత్రంతో సినీ గాయనికి ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడతో పాటు పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడిన సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆమె స్వరంలో ఒక ప్రత్యేకత ఉండేది. విషాద గీతమైన, ప్రేమ గీతమైన, భక్తి గీతమైన, జానపద పాటైన ప్రతి భావాన్ని అద్భుతంగా పలికించగలిగే అరుదైన ప్రతిభ ఆమె సొంతం. సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరపరిచిన అనేక చిరస్మరణీయ గీతాల్లో ఆమె గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడిన ఎన్నో డ్యూయెట్లు నేటికి సంగీత ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాయి. దాదాపు 6 దశాబ్దాల కెరియర్లో ఆమె 4 సార్లు జాతీయ ఉత్తమ గాయని పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులు, తెలుగులో 12 నంది పురస్కారాలు కూడా అందుకున్నారు. మైసూరు విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2013లో ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని దక్షిణాది కళాకారులకు తగిన గుర్తింపు దక్కడం లేదనే తన అభిప్రాయంతో ఆమె వినయంగా తిరస్కరించడం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన్ని మాత్రమే కాదు, సంగీత దర్శకురాలుగాను ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. కొన్ని చిత్రాలకు సంగీతం అందించి మహిళా సంగీత దర్శకురాల జాబితాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. భక్తి సంగీతానికి కూడా ఆమె విశేష సేవలు అందించారు. ఎస్ జానకి గాత్రంలోని మరో విశేషం పాత్రకు తగ్గట్టుగా స్వరాన్ని మార్చే అసాధారణ నైపుణ్యం. చిన్నారి గొంతు నుంచి వృద్ధురాలి స్వరం వరకు భావానికి అనుగుణంగా గాత్రాన్ని మలిచి పాటకు జీవం పోసేవారు. అందుకే 5 తరాల హీరోయిన్లకు ఆమె స్వరం సహజంగా సరిపోయేదని సినీ ప్రముఖులు చెప్పేవారు. 2016లో ప్రత్యేక గాన కార్యక్రమాలకు వీడ్కోలు పలికిన జానకి అనంతరం ప్రశాంత జీవితాన్ని గడిపారు. అయితే ఇటీవల వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని విషాదాలు ఆమెను మానసికంగా కలిచివేశాయి. నేడు ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాడిన వేలాది పాటలు ఇప్పటికీ సంగీత అభిమానుల హృదయాల్లో మ్రోగుతూనే ఉన్నాయి.